హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. చాలామందికి చారు లేకుండా ఎంత మంచి కూరలతో చేసినా భోజనం కంప్లీట్ అయినట్టు అనిపించదు. నిజం చెప్పాలంటే ఎంత హెవీగా తిన్నా చారుతో 2 ముద్దలు తిన్నా చాలు అన్నం ఈజీగా అరిగిపోతుందంటారు. చారుల్లో కూడా రకరకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4 రకాల చారు వెరైటీస్ చేసుకుందాము. ముందుగా టమాటా చారు చేసుకుందాము. ఎప్పుడు చేసుకునే రసంలా కాకుండా కుక్కర్లో చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. 3 టమాటాలని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకుందాము. ఇంకొక గ్లాసున్నర వాటర్ పోసుకుందాము. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి. ఈ లోపు మనం రసంలో వేసుకునే పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని కచ్చాపెచ్చగా దంచుకోవాలి. తర్వాత దీంట్లో 7-8 వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దంచి పక్కన పెట్టుకున్న రసం పౌడర్ వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఈ పోపుని మరుగుతున్న రసంలో వేసుకుందాము. పోపు వేసిన తర్వాత రసం ఇంకో 2 నిమిషాలు మరగనివ్వాలి. టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రసం అండి ఇది. అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది. రోజు చేసుకునే రసంలా కాకుండా ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదా, 10 నిమిషాల్లో డిఫరెంట్గా రసం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వుల చారు చేసుకుందాము. ముందుగా మనం నువ్వులు వేయించుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. ఈ నువ్వులు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, నువ్వులు కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో చింతపండు రసం వేసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ పోసుకుందాము. ఒక 2 గ్లాసులు అయ్యే వరకు. మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరిగించుకుందాము.
ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు. ఈ పప్పులు 1 నిమిషం వేగిన తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలైనా మరగనివ్వాలి. టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. చాలా హెల్దీ అండి. నడునొప్పి ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే చేసుకొని తాగండి. ఇది చాలా చాలా మంచిది. నడుము నొప్పికైనా కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటే బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, 2-3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం శనగపిండితో చారు చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత 3 టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ఇక్కడ 20 గ్రామ్ చింతపండుని గుజ్జు తీసి పోసుకుంటున్నాను. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ చారుని 3 to 4 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఈలోపు శనగపిండి కలుపుకుందాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వేడివేడి చారులో పిండి వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. లంసేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మరుగుతున్న చారులో పోసుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలి. ఈ చారు కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవాలి. మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పిండి కలుపుకొని పోసుకోవచ్చు. లేదు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకొక నిమిషం మరగనివ్వాలి. ఉప్పు కారం సరిచూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 1 నిమిషం మరిగిన తర్వాత నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను.
మీరు కావాలనుకుంటే ఏ కర్రీ మసాలా అయినా లేదా చికెన్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ కోసం మనకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక నిమిషం మరగనివ్వాలి. ఈ చారుని మరీ ఎక్కువగా చిక్కబడనివ్వద్దు, చల్లారితే ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అందుకని కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు నిమ్మకాయ చారు చేసుకుందాము. నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఏదైనా ఫ్రైలు ఉన్నప్పుడు కానీ ఇలా ఈజీగా నిమ్మకాయ రసం చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ రసం చేయడానికి ముందుగా రసం పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. మనం ఈ రసం పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 months వరకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నిమ్మకాయ చారు తయారు చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 tablespoons కందిపప్పు వేసుకోవాలి, 2 tablespoons శనగపప్పు వేసుకోవాలి, 2 tablespoons ధనియాలు వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారిపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ మారిపోయాయి కదా, దీంట్లో 1 teaspoon మిరియాలు వేసుకోవాలి, 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు వేసుకోవాలి. మెంతులు తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. ఒక్క నిమిషం వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే మన కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చు. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి కలర్ మారే వరకు వేగనివ్వాలి. ఇదిగో చూడండి, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యి బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక సాస్ ప్యాన్ తీసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను. మీకు టమాటాలు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ టమాటాలని స్కిప్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఈ టమాటాలు ఉడికేలోపు మనం రసం పౌడర్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు రసంలో మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. మిగిలినది 2 to 3 months వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. టమాటాలు చూద్దాము. ఇదిగోండి, టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత చారు కావాలో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 tablespoons వేసుకుంటున్నాను. కలుపుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కావాల్సిన చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలి. మిగిలిన ఈ పౌడర్ని 8 కంటైనర్లో పెట్టుకొని 2 to 3 months వరకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. 1.5 teaspoon లేదా మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం టేస్ట్ చూసుకుంటూ మనకి రసం పౌడర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కారం లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రసం పౌడర్లో కారం ఉంది కదా. 5-6 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మీకు ఈ టమాటాలు ఏమీ నచ్చలేదనుకోండి, మామూలు వాటర్లో రసం పౌడర్ వేసుకొని మరిగించి నిమ్మరసం వేసుకొని పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 నిమ్మకాయని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ నిమ్మరసంని ఇందులో వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. కావాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ రసంకి మీరు నెయ్యితో పోపు వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కచ్చా పెక్కగా దంచి పెట్టుకున్న 3-4 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో వేసుకుని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఒక్కసారి కలుపుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా? మిల్లెట్స్ తినాలనుకుంటున్నారా? కానీ వాటిని నానబెట్టాలి, ఉడికించాలి, లేదంటే అరగదు అనుకుంటున్నారా?
అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా మిల్లెట్స్ని నానబెట్టి డ్రై చేసి రోస్ట్ చేసి తయారు చేసిన మిల్లెట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, కిచిడి మిక్స్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ ఇవన్నీ అప్పటికప్పుడు తయారు చేసుకునేలాగా హోల్సమ్ కంపెనీ తయారు చేసింది. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని మిల్లెట్ రెసిపీస్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. హోల్సమ్లో ఇవే కాదు, ఆర్గానిక్ హనీ, గిరికౌ ఘీ, వుడ్ ప్రెస్ ఆయిల్స్, ఇంకా జొన్నలతో చేసిన పాస్తా, జొన్న నూడిల్స్, జొన్న వర్మిసెల్లి కూడా దొరుకుతాయి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.